హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రి తేజ కల్లూరు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు వీడియో ఏంటంటే దొండకాయ, గుత్తి దొండకాయ పుల్ల బెల్లం ఎలా వండుకోవాలో మీకైతే చూపిస్తానండి. ఫస్ట్ అయితే నేను వీడియోలో చూపిస్తున్న విధంగా దొండకాయలు అయితే కట్ చేసుకోవాలండి. ఇలాగ గుత్తి వంకాయకి ఎలా కట్ చేసుకుంటాం అలానే దొండకాయలు కూడా ఇలాగే కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్నాక మీరైతే చింతపండుని అయితే నానబెట్టుకొని ఉంచండి. చింతపండు నానబెట్టుకున్న తర్వాత ఇలా అయితే ఉల్లిపాయలు కట్ చేసుకొని, ఉల్లిపాయలు అలానే టమాటీలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు అలానే వెల్లుల్లిపాయలు కూడా కట్ చేసి ఒక పక్కన అయితే పెట్టుకోవాలండి. ఇది నేను చూపిస్తున్నాను కదా, వీడియోలో చూపించిన విధంగా అయితే కట్ చేసుకొని మీరైతే ఒక పక్కన అయితే పెట్టుకోండి. ఇంకో గుత్తి దొండకాయలు అలానే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అలానే టమాటీలు, కరివేపాకు, వెల్లుల్లిపాయలు ఇలా అయితే కట్ చేసి పెట్టుకోవాలి. అవో చింతపండు అయితే నేనైతే నానబెట్టుకున్నానండి ముందే. అయితే ఒక కళాయి తీసుకొని దాంట్లో అయితే దీనికైతే కొంచెం ఆయిల్ ఎక్కువైనా పడుతుందండి, ఎందుకంటే దొండకాయలు అనేవి వేగాలి, అప్పుడే బాగుంటుంది. ఇందులో నూనె పోసుకొని నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పు అలానే మినప్పప్పు, ఎండుమిరపకాయలు వేసుకొని కొంతసేపు అయితే వేగనివ్వాలండి. ఎండుమిరపకాయలు కూడా ఈ పోపులనే వేగిన తర్వాత వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని కొంతసేపు అనేది వేగాలండి. వేగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేయాలండి. ఈ ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అయితేనే బాగుంటుందండి. ఈ ఆనియన్స్ అన్నీ కూడా నేను వేసేసాను చూసారా, పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా వేసేసి కొంతసేపు అయితే వీటిని అయితే బాగా ఫ్రై చేసుకున్నానండి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఇవి అయితే ఫ్రై అయిపోయి చూసావా. ఇప్పుడైతే టమాటా అయితే వేసుకున్నానండి. ఈ టమాటా వేసుకున్నాక ఇందులో కూడా నేనైతే కొంతసేపు అలా కలుపుకొని అందులో అయితే సాల్ట్ వేసి మూత అయితే పెట్టేసి ఒక 5 మినిట్స్ అయితే మగ్గనిచ్చానండి. టమాటాలు అనేవి మెత్తగా మగ్గిపోతే మనకి గ్రేవీ లాగా అయితే బాగుంటుందండి. ఇంకా చూసారా, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా దొండకాయలు, టమాటాలు అయితే బాగా మగ్గిపోయాయి కదా, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా దొండకాయలు అయితే ఇలా పెట్టుకున్నానండి. కళాయిలో ఈ టమాటా అంతా వేగిపోయింది కదా, దొండకాయలు అయితే ఇలా వేసుకున్నానండి. ఈ దొండకాయలన్నీ ఇలా వేసుకున్న తర్వాత నేనైతే కొంచెం పసుపు వేసి అయితే మూత పెట్టేశానండి. ఎందుకంటే పసుపు వేసి ఇవి బాగా మగ్గితే పచ్చి వాసన అనేది రావండి దొండకాయలకి. ఈ దొండకాయలు చాలా బాగా వేగాలండి, అవనేవి మెత్తగా ఉండాలి, అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. చూసారా, మెత్తగా మగ్గుతున్నాయి. నేనైతే అస్తమానం కలుపుకుంటూ ఉంటున్నాను, ఎందుకంటే మాడిపోతూ ఉంటాయి కదా. ఇలా కలుపుకుంటూ చూసుకుంటూ ఉండాలండి. ఇలా కలుపుకున్నాక నేనైతే కొంచెం బెల్లం ముక్క అయితే వేస్తున్నానండి. ఈ బెల్లం ముక్క వేసిన తర్వాత కొంచెం సేపు కలుపుకొని మళ్ళీ అయితే మూత పెట్టుకొని ఉంచుకోవాలండి. ఇలా చేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇదైతే మా అమ్మమ్మ అప్పుడు అలానే మాకు చేసి పెట్టేదండి. నాకు గుర్తొచ్చి నేనైతే మీకు కూడా చూపిద్దామని చెప్పేసి ట్రై చేశాను. చూసారా, ఇక్కడ బాగా మగ్గిపోయాయి. తర్వాత కారం అయితే వేసుకున్నానండి. కారం వేసుకొని నేనైతే కలుపుకున్నానండి. మీకు టేస్ట్, ఎందుకంటే మనం పులుపు అనేది వేస్తున్నాం కాబట్టి కొంచెం కారం ఎక్కువ వేసుకోవాలండి. కారం వేసుకున్నాక చింతపండు రసాన్ని అయితే వేసుకున్నానండి. చింతపండు రసం వేసుకున్నాక ఈ చింతపండు పులుపు ఎంత ఉందో చూసుకొని వాటర్ అయితే దానికి తగినంత వాటర్ అయితే పోసుకోవాలండి. వాటర్ పోసుకొని బాగా మరగనివ్వాలండి. బాగా మరుగుతున్నప్పుడేమో మీరైతే టేస్ట్కి ఉప్పు సరిపోయిందా లేదా, కారం అన్నీ సరిపోయిందా లేదా చూసుకోండి. నేనైతే కొంచెం అయితే ఉప్పు అయితే వేసుకున్నానండి, సరిపోలేదని. చూసారా, ఉప్పు అయితే వేసుకున్నాను, ఎందుకంటే పులుపు వేస్తున్నాం కాబట్టి మనకి ఎంత ఉప్పు వేసినా చాలదండి, చూసుకుంటూ వేసుకోవాలి ఉప్పు. ఇలా చూసారా, బాగా మరిగిపోయిన తర్వాత కొత్తిమీర వేసుకొని ఇంకొంతసేపు మరగనిచ్చానండి, ఎందుకంటే కొత్తిమీర ఫ్లేవర్ కూడా దీనికి తగిలితే బాగుంటుందని. అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక గిన్నెలోకి అయితే సర్వ్ చేసుకొని పెట్టుకోండి. వేడి గుత్తి దొండకాయ పులుసు అయితే రెడీ అయిపోయిందని. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.